ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? 50-50 ఛాన్స్, ఈక్వల్ బ్యాలెన్స్ అంటే 4-5 సార్లు మాట్లాడు ఇప్పటికే. చెప్పండి. అయినా మా లెక్క ఎరుగుంటదిలే. మాకు రాజధానికి కావాల్సింది ఇక్కడేనా. 20 సాట పెట్టినా 25 సాట పెట్టినా మాకు నచ్చదు. ఎందుకంటే పుట్టి పెరిగాం కాబట్టి ఫస్ట్ కాడ నుంచి రాజధాని అంటే మాకు ఇష్టంగా చేసాము. ఇక్కడ పనులు లేక నా సంఖ్య నాకుతున్నాం, పనులు లేవు. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు జనానికి ఇబ్బంది పెట్టకుండా బాగా చూస్తే బాగానే ఉండదు. లేదు ఈసారి కూడా ఆయనే వచ్చి చేశాడంటే ఆ పరిపాలన ఎలా ఉంటుందంటే చెప్పుకునేది లేదు. చెప్పుకునేది ఏముంది, ఇంకా అడుక్కోవటమే. జగన్మోహన్ రెడ్డి వస్తే అడుక్కోవటమే ఇంకా నాకు తెలుసు. ఎందుకంటే 5 సంవత్సరాలకు మేము పడుతున్నాం. అంతకుముందు నేను ఏ ఇల్లు అమ్మలా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఒక ఇల్లు అమ్ముకున్నాం, ఇల్లు కూడా అమ్ముకున్నాం, అప్పుల పాలైపోయాం. ఏం లేవు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సరే ఏరే మా పార్టీ వస్తే బాగుండదని నేను అనుకున్నాను. మరి వస్తాడో లేదో తెలియదు మనకి. పైన భగవంతుడు ఉన్నాడు కదా, ఆయన రావాలి. పైన ఎవరైతే బాగా చేస్తాడో ప్రజల గురించి పైన దేవుడు చేయాలి. నాకు తెలిసి ఈయన పరిపాలన నాకు నచ్చల. నేను 82 కాడ నుంచి పరిపాలన చూస్తూనే ఉండా. అంటే నా వయసు అప్పుడు 10 ఏళ్ళు. 10 ఏళ్ళు అప్పుడు 10 ఏళ్ళ కాడ నుంచి నేను చూస్తూనే ఉన్నా. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న బాగానే చేశాడు, చంద్రబాబు బాగానే చేశాడు, ఎన్టీ రామారావు బాగానే చేశాడు, కాంగ్రెస్ బాగానే చేసింది. జగన్మోహన్ రెడ్డికి ఏం పట్టింది? దయ్యం పని తెలియదు. పెద్ద దయ్యం ఒకటి పట్టింది ఆయనకి. అది ఎందుకు పట్టిందో ఆ దయ్యం మనకు తెలియదా. కాకపోతే పథకాలు ఇచ్చాడు, ఆడవాళ్ళకి ఇచ్చారు, ఏదో అమ్మ ఒడి ఇచ్చారు, అవి ఇచ్చి జనానికి పనులు లేకుండా చేశాడు. ఇప్పుడైనా ఆయన మారి, ఒకవేళ ఆయన వచ్చాడే అనుకో, ఇప్పుడైనా మారి ఆ పథకాలు ఇచ్చిన లేబర్ అనే వాళ్ళకి ఒక దారికి ఒక పనికి చూపిస్తే దేవుడు అని ఒప్పుకుంటాం. లేబర్ వారికి ఒకే రాజధాని చెప్తే దేవుడే అంటాం. 3 రాజధానులు అంటే దయ్యం కింద లెక్క. 3 రాజధానులు అంటే నాకు తెలిసిన వరకు దయ్యం కింద లెక్క. ఆయన ఏమనుకున్నది మనకు అవసరం, ఏమనుకోలేదు. మనకి ఇంతమంది చూసాం కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని నా లైఫ్లో ఎప్పుడు పుట్టి పెరిగి నేను చూడాల. ఇక్కడ ఎవరు అనుకుంటున్నారు? లోకేష్ గారు, ముద్రగడ్డ ఇక్కడ బాగా మెజార్టీ ఒకటి ఉందమ్మా. ఇప్పుడు సంవత్సరం లేదు కానీ ఇక్కడ మంగళగిరిలో ఏమనుకుంటారంటే మొన్నటి దాకా ఏం లేదు కానీ లోకేష్ వస్తే బాగుందని చాలా మంది అంటారు అన్నమాట. మరి లోకేష్ వస్తాడో పాపం లాగున్నా వచ్చిందో తెలియదు కానీ, మరి కాంగ్రెస్ వచ్చిందో తెలియదు కానీ, ఏది వచ్చినా ప్రజలకు బాగా చెప్తే బాగుంటుందండి. లోకేష్ రాని, ఫ్యానులు రాని, కాంగ్రెస్ రాని, ఏది వచ్చినా ప్రజలకు బాగా చెప్తే మా అందరూ బాగానే ఉంటుంది. ప్రజలు బాగా చేయకుండా దయ్యాల్లాగా మన నెత్తి మీద కూర్చొని, ఏదో శివుడి నెత్తి మీద గంగ కూర్చుంటుంది, అక్కడ కూర్చొని మీ బతుకులు ఎంతరా, మీకు ఇంతే చేస్తాం, మేము ఇట్టాయి చేస్తాం, మేము కొడతాం, మేము చంపుతాం, మీరు పొడుచుకోండి అంటే మేము చెప్తాం. అదే జరుగుతుందిగా బయట, కొట్టుకోవటం, పొడుచుకోవటం, చంపుకోవటం, అదే జరుగుతుందమ్మా తమ్ముడు. ఎన్నికల్లో కాకుండా ఎన్నికల్లో బాగా ఎక్కువ పోయిన 5 సంవత్సరాల కింద ఎట్లా జరిగిందంటే అర్ధరాత్రి కూడా మిషన్లు పాడైపోయినాయి, పత్తి సాట మిషన్లు పాడైపోయినాయి, సరిగా పోలింగ్ జరగల. 1 గంట, 2 గంటలకి, 3 గంటలకి, 12 గంటలకి ఇట్లా జరిగింది. అన్ని సాట జరిగింది. ఈసారి అట్లా జరగల, అన్ని సాట బాగానే జరిగింది. అన్ని సాట ఎక్కువ పోలింగ్ అయింది. కాకపోతే ఇంకా ప్లస్ ఏంటంటే దీంట్లో కొత్త ఓట్లు వచ్చినాయి. 10 ఓట్లు అంత ముందు ఉన్నాయి అనుకో, 10కి 10, 20 ఓట్లు అయిపోయినాయి. ఇప్పుడు ఏదో కుర్రలు ఉన్నారు, ఒక ఇంట్లో 2, పోయినసారి 2, ఒక ఇంట్లో ఇప్పుడు 5 వచ్చినాయి. అట్ట పెరిగిపోయినప్పుడు ఏది వస్తాడో తెలియదండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఆయన బాగా చేస్తే దేవుడు అన్న అని పూజిస్తాం. ఏది లేబర్ కాబట్టి, మన లేబర్ కాబట్టి. లేదు ఇట్టాగా చేశాడు అనుకో, ఆయనకింత నేనైతే ఒక దయ్యం లాంటి లెక్కెత్తా. అన్న చెప్పండి,
బయట ఎలా ఉంది? పోటా పోటీ ఉంది అనుకుంటారు లేదంటే వారు వన్ సైడ్? పోటా పోటీగానే ఉంది. ఇక్కడ ఎలా ఉందన్న లోకేష్ గారికి? లోకేష్ గారికి బాగా ఎక్కువ ఉందా? ఓకే అన్న, మీకు ఏదంటే బాగుంటుంది రాజధానికి? అమరావతి లేదంటే? అమరావతి. ఎందుకన్నా అమరావతి? ఫేమస్ కదా అమరావతి ఫేమస్. ఓకే, అభివృద్ధి అనేది జరిగింది అన్న 5 ఏళ్లలో అమరావతి? జరగలేదు, మామూలు తీసారు మొత్తం అన్ని కోలగొట్టారని కొట్టేశారు. మంది ఎలా ఉంటుంది అన్న జగన్ గారి ప్రభుత్వం? ఏం ముందు అది పిచ్చి ముందుగా ఇలా తాగాల్సి వచ్చింది. ముందు అంత గబ్బు ముందు పెట్టాడు, జనాల మధ్య చేస్తానని పిచ్చి ముందు జనాలు తాగుతున్నాడు. అయితే ప్రభుత్వం అనేది మారితేనే మంచిది అనుకో. మారితేనే మంచిది. అయితే రేట్లు కూడా బాగా పెరిగిపోయింది కదన్న? రేట్లు పెంచేసాడు, అన్ని పెంచేసాడు, అన్ని బాగానే పెరిగి పేదలు బతకడానికి కష్టంగా ఉంది. పనులు ఉంటున్నాయి అన్న? పనులు లేవు, ఇబ్బంది అయిపోతుంది. ప్రభుత్వం మారాలి. చెప్పండి, పొట్టపొట్టిగా ఉంది అనుకుంటున్నారా లేదంటే వారు వన్ సైడ్ అనుకుంటున్నారా ఈ ఎలక్షన్స్ లో? వారు వన్ సైడ్. ఎటువైపు? టీడీపీ. లోకేష్ గారు గెలుస్తారు వచ్చేసాడు, సగం దూరం వచ్చేసాడు. మిగతా సగం దూరం బ్యాలెన్స్. 4వ తారీఖు వస్తాడు. 4వ తారీఖు. అంటే మీ అంచనా ప్రకారం రాజధాని అనేది అమరావతి ఉంటే మంచిదా లేదంటే 3 రాజధానులు ఉంటే మంచిదన్న మీకు? అమరావతి ఉంటేనే మంచిది. ఎందుకన్నా? ఎందుకంటే చాలా రైతులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళు లీజ్కి ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు నష్టం అవుతారుగా. అయితే లోకేష్ గారు వస్తే కంపెనీని తీసుకొస్తున్నారు. కంపెనీని తీసుకొచ్చి 4 లక్షల దాకా ఉద్యోగాలు అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు యువతకి. చేస్తారు వచ్చిన తర్వాత? చేస్తారు. బాబు గారు హయాంలో ఆల్రెడీ చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తారు. ఓకే, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు కూటమికి? టీడీపీ ప్రభుత్వానికి, జనసేనకి, బీజేపీ కలిపి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీ అంచనా ప్రకారం? 100+ వస్తాయి. 100+ వస్తాయి. 100 తక్కువ రాదు. 100 తక్కువ రాదు. ఒకసారి ఎలా చూపించింది? లెఫ్ట్ హ్యాండ్ సిగరెట్ ఉంది. ఓకే అన్న, చెప్పండి, పొట్టపొట్టిగా ఉంది అనుకుంటున్నారా లేదంటే వారు వన్ సైడ్ అనుకుంటున్నారా ఈ ఎలక్షన్స్ లో? వారు వన్ సైడ్. ఎటువైపు? టీడీపీ. లోకేష్ గారు గెలుస్తారు? వచ్చేసాడు, సగం దూరం వచ్చేసాడు. మిగతా సగం దూరం బ్యాలెన్స్. 4వ తారీఖు వస్తాడు. 4వ తారీఖు. అంటే మీ అంచనా ప్రకారం రాజధాని అనేది అమరావతి ఉంటే మంచిదా లేదంటే 3 రాజధానులు ఉంటే మంచిదన్న మీకు? అమరావతి ఉంటేనే మంచిది. ఎందుకన్నా? ఎందుకంటే చాలా రైతులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళు లీజ్కి ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు నష్టం అవుతారుగా. అయితే లోకేష్ గారు వస్తే కంపెనీని తీసుకొస్తున్నారు. కంపెనీని తీసుకొచ్చి 4 లక్షల దాకా ఉద్యోగాలు అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు యువతకి. చేస్తారు వచ్చిన తర్వాత? చేస్తారు. బాబు గారు హయాంలో ఆల్రెడీ చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తారు. ఓకే, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు కూటమికి? టీడీపీ ప్రభుత్వానికి, జనసేనకి, బీజేపీ కలిపి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీ అంచనా ప్రకారం? 100+ వస్తాయి. 100+ వస్తాయి. 100 తక్కువ రాదు. 100 తక్కువ రాదు. ఓకే బాయ్, థ్యాంక్ యూ. ఓటేసారా? ఒకసారి ఎలా చూపించండి. ఆ ఏలు ఉంటది, ఏలుకి ఇలాగ ఎలా అనుకుంటున్నారు? పోటా పోటీగా ఉంది అనుకుంటున్నారు, వారు వన్ సైడ్ అనుకుంటున్నారు? వారు వన్ సైడ్ అనుకుంటున్నారు. ఎటువైపు సార్? టీడీపీ వైపు అనుకుంటున్నారు. టీడీపీ వైపు. లోకేష్ గారు అనుకుంటున్నారా మీరు? లోకేష్ బాబు కన్ఫర్మ్. అయితే మీకు రాజధానికి ఏది ఉంటే బాగుంటుంది అన్న? అమరావతి ఉంటే బాగుంటుంది. ఓకే, వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తే మంచిదే, తీసేస్తే మంచిదే? ఇప్పుడు జగన్ చేసిన ఏమిటంటే ముఖ్యమంత్రి తర్వాత మనీ తర్వాత వాలంటరీ, ఈ 3 తప్పితే జగన్ చేసింది ఏం లేదు. ఒక ఎమ్మెల్యే కూడా వెళ్ళి కలవలేని పరిస్థితి ఉంది. ఎవరి దగ్గరికి? ముఖ్యమంత్రి దగ్గర కలవకుండా ఈ సొంత నేనున్నాను, నేను గెలిపిస్తాను అన్నాడు. రేపు తెలుస్తారు ప్రజలు రేపు. ఎందుకంటే 85-83% పోల్ అయింది. అంటే ప్రభుత్వం మారితేనే ఇది % పోల్ అయిందంట. సర్వేలు చెబుతున్నాయి, ప్రజలు కూడా అంటున్నారు. కంపల్సరీగా ఏపీలో తెలుగుదేశం పార్టీ వచ్చిందని మేము మనవి చేసుకుంటున్నాం. ఓటేసారా? ఒకసారి ఎలా చూపించండి. ఆ ఏలు ఉంటది, ఏలుకి ఇలాగ ఎలా అనుకుంటున్నారు? పోటా పోటీగా ఉంది అనుకుంటున్నారు, వారు వన్ సైడ్ అనుకుంటున్నారు? వారు వన్ సైడ్ అనుకుంటున్నారు. ఎటువైపు సార్? టీడీపీ వైపు అనుకుంటున్నారు. టీడీపీ వైపు. లోకేష్ గారు అనుకుంటున్నారా మీరు? లోకేష్ బాబు కన్ఫర్మ్. అయితే మీకు రాజధానికి ఏది ఉంటే బాగుంటుంది అన్న? అమరావతి ఉంటే బాగుంటుంది. ఓకే, వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తే మంచిదే, తీసేస్తే మంచిదే? ఇప్పుడు జగన్ చేసిన ఏమిటంటే ముఖ్యమంత్రి తర్వాత మనీ తర్వాత వాలంటరీ, ఈ 3 తప్పితే జగన్ చేసింది ఏం లేదు. ఒక ఎమ్మెల్యే కూడా వెళ్ళి కలవలేని పరిస్థితి ఉంది. ఎవరి దగ్గరికి? ముఖ్యమంత్రి దగ్గర కలవకుండా ఈ సొంత నేనున్నాను, నేను గెలిపిస్తాను అన్నాడు. రేపు తెలుస్తారు ప్రజలు రేపు. ఎందుకంటే 85-83% పోల్ అయింది. అంటే ప్రభుత్వం మారితేనే ఇది % పోల్ అయిందంట. సర్వేలు చెబుతున్నాయి, ప్రజలు కూడా అంటున్నారు. కంపల్సరీగా ఏపీలో తెలుగుదేశం పార్టీ వచ్చిందని మేము మనవి చేసుకుంటున్నాం. ఓటేసారా? ఎవరు అనుకుంటున్నారు? పోటా పోటీ అనుకుంటున్నారు, టఫ్ అనుకుంటున్నారు? అయితే లోకేష్ గారు వస్తారు అనుకుంటున్నారు.
ఓకే. పైన సీఎం ఎవరు వస్తారు? టీడీపీ టీడీపీ. ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు మీ అంచనా ప్రకారం? అయితే నాకు తెలిసి 90 పైన చంద్రబాబుకి. 90 పైన చంద్రబాబు గారికి. అయితే అమరావతికి ఏది ఉంటే బాగుంటుంది? అదే రాజధానికి ఏది ఉంటే బాగుంటుంది? అమరావతి లేదంటే 3 రాజధానులు? 3 ఎందుకండి? 3 అవసరం ఒకే రాజధాని. మరి 3 రాజధానులు మంచిదని చెప్తున్నారు కదా. ఎవరైనా చెప్పుకున్నారో కానీ మాకైతే ఎక్కడైనా పెట్టు ఒకే రాజధాని కావాలి. ఎక్కడైనా సరే ఒకటే రాజధాని కావాలి. అయితే ఈ ఐదేళ్ళు నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళు చంద్రబాబు గారు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ అనేది మరొక హైదరాబాద్లో తయారైద్ది అనుకుంటున్నారు. పోయిన 5 సంవత్సరాలు జగన్ గెలవకుండా చంద్రబాబు కనుక గెలిచి మళ్ళీ ఇప్పుడు జగన్ గెలిచినట్టే చంద్రబాబు ఇది డెవలప్ అయ్యేది. రాజధాని డెవలప్ అయిపోయేది ఎట్లన్నా కానీ. ఇప్పుడు 10 సంవత్సరాలు వెనకపోయింది రాజధాని. రాజధాని కాదు, ఆంధ్ర రాష్ట్రమే 10 సంవత్సరాలు వెనకపోయింది. ఏంది మరి ఏమైనా చంద్రబాబు వెళ్తే వెనక పనులు చేస్తాడు. పనులు దొరకతల నేను ఎవడ పడ్డా పని చేసుకుని బతకాలి. ఇసుక దొరకతలా. రేటు కూడా బాగా పెరిగిపోయింది. రేటు కూడా పెరిగిపోయింది. తక్కువ 5,000 రూపాయలు తక్కువ ఏడకుంటారు. పనులు లేవు. 2 నెలల నుంచి పనులు లేక కాదు కూడా కూర్చున్నాం. ఏం చేస్తాం? అదే ఈ టీ కోట్లో మరి లేక మేము ముఠా పని చేసుకున్నాం. ఈ టీ కోట్లో అక్కడ కూర్చొని తిరగాల్సి వస్తుంది. మరి ఏం చేస్తాం? అలా ఉన్న పరిస్థితి. అయితే రేట్ల విషయానికి వస్తే అన్ని బాగా భారీగా పెరిగినాయని చెప్తున్నారు. వాస్తవం మొత్తం పెరిగిపోయింది. ఏంది కందిపప్పు, ఉప్పు, నూనె, పెట్రోల్ ధరలు, ముందు రేటు, మద్యం తగ్గిస్తానన్నాడు. మద్యం పెంచాడు. ఇంకా మంచిది కాదు. కిడ్నీలు, లివర్లు తాగిన తర్వాత మెయిన్ కిడ్నీలు, లివర్లు పోతున్నాయి. తర్వాత కాంగర్లు అంటున్నారు. రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయి. బాగా పెరిగిపోయింది. బార్లోకి వచ్చేదానికి 220 రూపాయలు. అదే ముందు షాప్లో కొంటే వయసులో కొంటేనే 150 రూపాయలు. 70 రూపాయలు ఆడకేట తేడా. ఆడకపోతేనే ఒక బ్యాడ్ ఉండదు. ఏంది 70 రూపాయలు తగ్గిన వయసులో పోతేనేమో ఒక రకం ఉండదు. 3 పూటలు 3 రకాలు కొనాలి. అయితే లోకేష్ గారు వస్తే ఇక్కడ మనకి కంపెనీలు అనేవి వస్తాయి అనుకుంటున్నారు. ఉద్యోగ అవకాశాలు కూడా జనం వస్తాయని అభిమానంతో ఉన్నారు. ఏంది ఏది సీఎం కొడుకు కాబట్టి, మాజీ సీఎం కొడుకు కాబట్టి పరికరాలు తెస్తాడు, పనులు ఉంటాయి అని ఆశతో ఉంది. అయితే ఊపు మొత్తం ఇటు పక్క అయితే లోకేష్ మాకు తెలిసి అయితే మాత్రం లోకేష్ గారే గెలుస్తారు. లోకేష్ గారే గెలుస్తారు. మెజారిటీ ఏమని చెప్పగలరు? మెజారిటీ 10,000 మెజారిటీ వస్తుంది. ఈజీగా వస్తుంది. 10,000. ఒకవేళ లోకేష్ గారికి పోటీకి ఆర్కే గారు వచ్చినా సరే అదే పరిస్థితి వచ్చేదా? లేదా మార్పు వచ్చేది. ఆర్కే గారు వచ్చినా కూడా మార్పు వచ్చేది. మార్పు వచ్చేది. ఎక్కువ శాతం ఏంటంటే ఆర్కే గారు కూడా 2 సార్లు గెలిచాడు. పెద్ద పనులు చేయలేదు. అందుకని చెప్పి ఆర్కే గారు వచ్చినా కూడా మార్పు వచ్చేది. గ్యారెంటీ. అయితే జగన్ గారు సీఎం అయితే వాలంటీర్ వ్యవస్థ మీద ఫస్ట్ సంతకం పెడతా అన్నారు. జగన్ గారు సీఎం అయితే వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తున్నారు. చంద్రబాబు గారు సీఎం అయినా వాలంటీర్ వ్యవస్థ అనేది కంటిన్యూ చేస్తారు అనుకుంటున్నారా? అది కంటిన్యూ ఎవరు గెలిచినా కంటిన్యూ అయింది. ఎవరు గెలిచినా వ్యవస్థ ఉంటే మంచిదా, తీసేస్తే మంచిది? లేదు, ఉంటేనే మంచిది. ఉంటేనే మంచిది. జగన్ గారు చేసిన తప్పుడు అదేం తప్పని అంటలా. ఏది వాలంటీర్ తప్పని ఎవరు అంటలా. ఏంది వాలంటీర్ తప్పేం లేదు. ముసలి మొత్తకాళ్ళు ఉన్నారు, పింఛన్లు తీసుకోలేని వాళ్ళు తెచ్చి ఇంటికి వస్తున్నారు. దాంట్లో తప్పలేదు. రేపు చంద్రబాబు వచ్చిన తీసేట్టుగా, చంద్రబాబు తీసేని అన్నాడుగా. మరి పోటాపోటీ అనుకుంటున్నారా, టఫ్ ఫైట్ అనుకుంటున్నారా? పోటాపోటీ జరిగింది అన్న. పోటాపోటీ పోటాపోటీ ఇక్కడ ఎలా ఉందన్న? లోకేష్ గారు అనుకుంటున్నారు లేదంటే పక్కా అన్న. ఇప్పుడు ఇక్కడున్న జనరేషన్ కి లోకేష్ కట్టాను. ఇప్పుడు ఏం చెప్పిన పేదోళ్ళకి పనులు లేవన్నా. పేదోళ్ళకి పనులు వస్తాయి, డబ్బులు ఉంటాయి చేతిలో, అన్నీ ఉంటాయి, సకలం ఉంటాయి, అందరికి అన్నీ వస్తాయి. ఇసుక రేట్లు తగ్గుతాయి, అన్నీ తగ్గుతాయి. మొత్తం ఎక్కువలు కొన్ని రేట్లను తగ్గుతాయి అన్న. మీరు జగన్ వచ్చిన కానీ రేట్లు పెంచడం తప్ప. ఇసుక రేటు ఒకప్పుడు ఎంత ఉంది ఇసుక రేటు చెప్పండి? 2,500. ఇప్పుడు ఎంత ఉంది ఇసుక రేటు? 6,000, 8,000 అమ్ముతున్నారు. బ్లాక్లో అయితే 12-13 అమ్ముతున్నారు బ్లాక్లో ఇసుక. అయితే మందు కూడా కల్తీ మందు తాగిన చనిపోతారని చెప్పి చాలా మంది చనిపోయారు అన్నమాట చెప్తున్నాగా. ఈ మందు మందు తాగి మా బాబు కాలే పోయింది 2 సార్లు. ఎరుపు మందు బదులు అన్న టీడీపీ వచ్చినప్పుడు పాత మందు 1 కోట తాగినా చాలా అనిపించింది ఎవరికైనా. ఇప్పుడున్న సిచ్యువేషన్ 1 కోట తాగినా వేస్ట్. ఆడ తొందరగా పైకి వెళ్తాం తప్ప టికెట్ బుక్ చేసుకున్నాం తప్ప ఏమున్నది ఆడ జగనన్న తప్పకి. అది మొత్తం పక్కా. జగనన్న వస్తే అందరికి అడుపు తింగినట్టే ఉన్నమాట చెప్తున్నాగా. జగనన్న వస్తే ఎక్కడైనా హైదరాబాద్ అయినా ఏ ఊరైనా జగనన్న వస్తే అడుపు తింగడమే పక్కా. అది పక్కా చెప్తున్నా బ్రో. అది జరిగింది బ్రో. అది వాళ్ళ నాన్న బెస్ట్ బ్రో. కొత్త గొప్ప 100 రెట్లు వాళ్ళ నాన్న బెస్ట్ జగన్. ఆయన వాళ్ళ నాన్నగారు కొత్త గొప్ప 100 బెస్ట్. ఆయన ఈయనున్నాడు దొరగారు. ఏం చేస్తున్నాడు దొరగారు? జనాలే తీసుకుంటున్నారు తప్ప ఇత్తనాలు లేవు. మాది డోక్రా అని ఇస్తే మా డబ్బులు మనకే ఇచ్చి డోక్రా డబ్బులు అని చెప్పి ఇస్తాం తప్ప ఏమున్నది ఆడ? రుణమాఫీ ఏమున్నది? మన డబ్బులు మనకి ఇచ్చిన రుణమాఫీ అంటారు. అంతేమున్నది ఆడ వాళ్ళ దగ్గర. అయితే మీకు రాజధానికి ఏది ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది? అమరావతి లేదంటే 3 రాజధాని? రాజధాని ఒకటే బెస్ట్. రాజధాని 3 పెట్టుకుంటే ఇంకా ఏమున్నది ఆడ? అడుపుకున్నట్టే. ఇదిలో జనాన్ని ఫోటో పెట్టుకొని తిట్టుతా కూర్చోవాలి ఇంకా రోడ్డు మీదే పక్కా. అది
ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు అన్న కూటమికి, టీడీపీ ప్రభుత్వానికి ఎన్ని సీట్లు వస్తాయి? బాగా వస్తాయి అన్న, సీట్లు బాగానే వస్తాయి పక్కా. అది అంటే మరి జగన్ గారు 175 సీట్లకి 170 సీట్లు మాకే వస్తాయి అంటున్నారు, కానీ సీట్లు వస్తాయి. 200 తీసుకోమను, ఏదో దొంగ ఓట్లు వేయించుకొని వేసుకోమను. దొంగ ఓట్లు వేయించుకొని ఎవడని గెలుస్తారు దొంగ ఓట్లతో. నిజాయితీ గెలమని ఎవరైనా గెలుస్తారు నిజాయితీగా, ఎవరైనా గెలిచారు నిజాయితీ. ఉన్న వాటిల్లో గెలిచింది చంద్రబాబు ఒక్కడే, ఆయన ఒక్కడే నిజాయితీ గెలిచింది ఇన్ని వాటిల్లో. నేను చెప్తున్నాను కన్నా, నేను పక్కా టీడీపీ అని చెప్తున్నాను, ఉన్నమాట చెప్తున్నాను కదా. జగన్ అనేది ఒకసారి చూద్దాం చెప్పి వేసారు ఓట్లు అందరూ. ఏం చేశారు ఒకసారికి? అటు పక్క చేసుకున్నాడు అప్డేట్ మొత్తం. ఇటు ఇక్కడ చేశారా? పల్లెటూళ్ళు ఏం చేశారా? పల్లెటూళ్ళని వదిలేసుకొని సిటీలో చేసుకున్నారు. సిటీలో ఏమవుతాయి? సిటీలు చేసుకుంటే మీకు పల్లెటూళ్ళే ముందు పల్లెటూళ్ళు చేసుకుంటే ఎవరైనా నీకు వస్తారు. నీకేదన్నా వారంటీ ఉండాలి బ్రో. వారంటీ లేకపోతే దేనికైనా వేస్ట్. ఉన్నవాడు చెప్తున్నా వారంటీ ఉండాలి. వాళ్ళు ఉంటేనే ఎక్కడెక్కడ ఏమన్నా చెబుతారు, మాకు పథకాలు మొత్తం ఏమున్నాయో మొత్తం చెబుతారు వాళ్ళు వారంటీలు. బాబాయ్ గారు ఓటేసారా? ఏళ్ళకి ఇలా ఉంటుంది, ఇలా చూపించండి. బాబాయ్ గారు ఏమనుకుంటున్నారు? పోటాపోటీ ఉంది అనుకుంటున్నారా బయట, లేదంటే వారు వన్ సైడ్ అనుకుంటున్నారా? పోటాపోటీగానే ఉంది. పోటాపోటీ ఉంది. సీఎం కుర్చీకి కూడా అలాగే ఉందా? సీఎం కుర్చీకి కూడా అలాగే ఉంది. అయితే మీకు రాజధానికి ఏదంటే పండుతుంది? అమరావతి లేదంటే 3 రాజధానుల? అమరావతి. ఎందుకని? ఎందుకంటే ఈ ఏరియా డెవలప్ అయింది, అంతా బాగుంటదని. అంతా బాగానే ఉంటుంది, అందరికి పనులు ఉంటాయి. అయితే ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు మీరు కూటమికి? ఎవరికి వచ్చినా 10 అటు ఇటుకి వస్తాయి. 10 అటు ఇటుగానే వస్తాయి ఎవరు గెలిచినా సరే. ఇక్కడ మెజారిటీగా దేనికి ఉంది? లోకేష్ గారికి ఉందా? లోకేష్ కే ఉందనుకుంటున్నా మరి నేను, నా అభిప్రాయం. ఓకే. అయితే అన్నా క్యాంటీన్ మంచిదా, సచివాలయం మంచిదా? అన్నా క్యాంటీన్ మంచిది, అన్నం పెడుతుంది కాబట్టి, అన్నం పెట్టింది కాబట్టి. ఓకే. అయితే లోకేష్ గారు వస్తే 4 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తా అన్నారు, కంపెనీలు కూడా తీసుకొస్తున్నారు, అన్ని తీసుకొస్తారు అనుకుంటున్నారా? లోకేష్ రావాలి, పైన అధికారం టీడీపీ కూడా రావాలిగా. టీడీపీ గారు ఉంటేనే అప్పుడు సాధ్యం అయింది. టీడీపీ రాకుండా లోకేష్ వచ్చినా సాధ్యం కాదు. అది వద్దులే. కానీ ఎలా అనుకుంటున్నారు? పోటాపోటీ అనుకుంటున్నారు, వారు వన్ సైడ్ అనుకుంటున్నారు? టీడీపీ వైపు అనుకుంటున్నారు. అవును. ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు? 100 నుంచి 105 మధ్యలో. 100 నుంచి 105 మంది. ఓకే. అయితే లోకేష్ గారు అనుకుంటున్నారు, లేదంటే లోకేష్? పక్కా లోకేష్. ఓకే. మీకు అమరావతి రాజధాని ఉంటే మంచిదా, 3 రాజధానులు ఉంటే మంచిదా? అమరావతి రాజధాని అయితే మంచిది. అమరావతి. అయితే సీఎం సీటు చంద్రబాబు గారు కూర్చుంటారు అనుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు అనుకుంటారు? అది వాళ్ళ ఇష్టం. ఓకే. అయితే మీకు ఎవరు వస్తే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు? అది చెప్పలేరు. ఓకే. అయితే ఒకవేళ చంద్రబాబు గారు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ అనేది మరోసారి హైదరాబాద్ లో మారిద్ది అనుకుంటున్నారు? ఖచ్చితంగా మారిద్ది. ఓకే. అయితే అన్నా క్యాంటీన్లు కూడా ఆపేశారు, పెడతారు అనుకుంటున్నావు? ఖచ్చితంగా పెడతారు. ఓకే. అయితే వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తారా ఒకవేళ చంద్రబాబు గారు? చేస్తారు, కంటిన్యూ చేస్తారు. లెఫ్ట్ హ్యాండ్ అనుకుంటారు. ఎలా అనుకుంటున్నారు భయ్య? పోటాపోటీ అనుకుంటున్నారు, వారు వన్ సైడ్ అనుకుంటున్నారు? వారు వన్ సైడ్. ఎటువైపు? మా జగన్మయ్య వస్తాడు. జగన్మయ్య వస్తాడు, బీహార్ చేస్తాను నేను రాష్ట్రాన్ని. ఓకే. అయితే ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటారు మీ అంచనా ప్రకారం? మాకు 200 వస్తాయి. 200 వస్తాయి. 175 సీట్లు నార్మల్ గా ఎమ్మెల్యే సీట్లు 200 వచ్చేస్తాయి తమ్ముడు. పక్కాగా 200 మేము కొడతాం. రాష్ట్రాన్ని మంట గుడిపేస్తాను నేను. ఓకే. అయితే ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటారు? లోకేష్ గారు? లోకేష్ బాబు. అనే ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు కూటమికి? మాకా కూటమికి అన్న అలాంటివి అయితే మాకు ఐడియా లేదు. నాకు ఇక్కడ లోకేష్ బాబు వస్తుంది. లోకేష్ బాబు గారు రావు. ఓకే. అయితే అమరావతి రాజధానిగా ఉంటే మంచిదా, లేదంటే 3 రాజధానులు ఉంటే? అమరావతి బెస్ట్ అన్న. ఎందుకంటే మాకు ఇక్కడ ఏదో ఒకటి అభివృద్ధి నా పిల్లలకి ఉంటుంది భవిష్యత్తు. అయితే బేలా. అయితే లోకేష్ గారు వస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు అనేవి 4 లక్షల దాకా తీసుకొస్తా అని చెప్పారు. వస్తాయి అన్ని హామీ ఇచ్చిన అన్ని కంపల్సరీ చేస్తాడు. జగన్ మహిళ కాదు అంతా. కంపెనీలు వచ్చినాయి, అన్ని బరిగొడ్లు సార్లు వచ్చిన కంపెనీ అన్ని వచ్చినాయి, అన్ని దంగబెట్టింది మేమే. అన్న వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తారనుకుంటున్నారా? చేస్తారు. అన్న ఓటేసారా? ఏళ్ళకి వెళ్ళంటుందో చూపించాను. ఎలా ఉందన్న బయట? పోటాపోటీగా ఉంది అనుకుంటారా, లేదంటే? పోటాపోటీగానే ఉంది. ఇక్కడ లోకేష్ గారికి అంతే ఉంది, పోటాపోటీగానే ఉంది. పోటాపోటీగానే ఉంది. అన్న మీకు అమరావతి రాజధానికి ఉంటే మంచిదా, 3 రాజధానులు ఉంటే మంచిది? ఇక్కడ అమరావతి ఉంటేనే మంచిది. ఎందుకని? లోకల్ కాబట్టి ఇక్కడ మాకు బెనిఫిట్ ఉంటుంది. మీకు బెనిఫిట్లు ఉంటాయి కాబట్టి అమరావతి ఉంటే మంచిది. అన్న ఎన్ని సీట్స్ వస్తాయని అనుకుంటున్నారా? ఎన్ని సీట్స్ వస్తాయి? చెప్పలేము. మాది చెప్పలేరు మీరు. ఓకే. అయితే ఈ 5 ఏళ్ళు ఎలా అనిపిస్తుంది అన్న జగన్ గారి ప్రభుత్వం? అయితే అట్లా పర్లేదు.
వినియోగించుకున్నారా? పోటాపోటీగా ఉందనుకుంటున్నారా? వారు వన్ సైడ్ అనుకుంటున్నారా? పోటాపోటీగా ఉందనుకున్నారు. సీఎం కుర్చీకి కూడా అలాగే ఉందా? సీఎం కూడా అట్లనే ఉంది. ఇక్కడ ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారా లావణ్య గారా? ఇక్కడ కూడా మంచి గట్టి పోటీగానే ఉంది. దగ్గర పోటీగానే ఉంది. ఎవరు వస్తారో చెప్పలేకపోతున్నారు. ఏదైనా కొద్దిగా గొప్ప లోకేష్ గారు ఏమైనా బయటపడచ్చు. లోకేష్ గారు బయటపడచ్చు అనుకుంటున్నారు. ఏమన్నా మాట్లాడండి సార్, ఒక వీడియో ఎక్స్ట్రా వస్తుంది, అంత మించి ఇంకా ఉండదు నాకు. ఓటేసారా? ఒకసారి ఇలాగ ఓటేసి ఇది ఎలా అనుకుంటున్నారు? పోటాపోటీ అనుకుంటున్నారు, వారు వన్ సైడ్ అనుకుంటున్నారు? అంటే అది మెజార్టీ ఏదో వస్తుంది తెలుగుదేశానికి. ఇటువైపు వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశానికి వస్తుంది. అయితే రాజధానిగా మీకు 3 రాజధానులు పెడితే ఓకేనా, లేకపోతే అమరావతి రాజధాని కంటిన్యూ చేస్తే మంచిది అనుకుంటున్నారు? ఇప్పుడు మనకి ఈయన 3 రాజధానులు అన్నప్పుడు జగన్ గారు అది కరెక్ట్ కాదని వేరే దేశాల ద్వారా రుజువైందని తెలిసింది కదా. ఓకే. అయినా ఫస్ట్ ఇక్కడ రాజధాని అన్నప్పుడు ఒప్పుకొని తర్వాత ఇలా 3 రాజధాని, సరే 3 రాజధాని అన్నారు. ఏ ప్రయత్నం చేశారు? అటు కడతాకైనా సరే ఎక్కడైనా సరే మెయిన్ అసలు ఏది ఒక్క పని అనేది ముందుకు జరగలే. మెయిన్ అది ఏమైనా కోర్టు తీర్పులు వచ్చినా వ్యతిరేకంగానే ఉంటారు, కోర్టుని స్వాగతించరు. ఏది ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు మీరు కూటమికి? సీట్స్ మీ అంచనా ప్రకారం? నాకంత ఊహ లేదు, గెలిచిద్దని మాత్రం ఉంది. ప్రజల్లో వ్యతిరేకత ఉందని మాత్రం గమనించాం. సీఎం చంద్రబాబు గారు అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? గెలుస్తారంటే ఉందనే కదా. ఓకే. అంటే మళ్ళీ జగన్ గారు 175కి 175 అంటారు, 2 సీట్లు ఆయనకు వస్తాయి అనుకుంటున్నారా? మేము ఒక 90% అయితే లేదు. 90% అయితే అది చేయకుంటుంది. ఇలాగా ఎలా ఉంది అనుకుంటారు? 50-50 వారు వన్ సైడ్? మొత్తం వరవర పోటీగా ఉందని, బాగా పోటీగా ఉందా? ముగ్గు ఉంది మొత్తం కాటా మీద ఉంది. అది ఎటు దూకితే ఇటు దూకితే అని తెలియాలి. అది నువ్వా నేను అన్నట్టుందా? అది ఏదైనా కాటా మీద ఉంది, అది తూగాలి ఇది తూగాలి. ఇక్కడ ఎలా ఉంది? లోకేష్ గారేనా లేకపోతే మహేష్? లోకల్ మహేష్. ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా పోటీ చేసింది లోకేష్ గారు కదా. లోకేష్ గారు లావణ్య గారా? లోకేష్ గారు కమ్మని వస్తారని మొత్తానికి నమ్మకం. లోకేష్ గారు వస్తారు. అది లోకేష్ గారే రావాలని మంగళగిరి మొత్తం. ఎందుకని ఎందుకని అతని మీద ఉన్న గౌరవం అది మొత్తానికి అదే. సరే అలా చూపిస్తుంది. ఒకటేసి లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది. ఇక్కడ ఎవరు అనుకుంటున్నారు సార్? పోటాపోటీ ఉందనుకుంటే వారు వన్ సైడ్ అనుకుంటున్నారా? వారు వన్ సైడ్. ఎటువైపు సార్? లోకేష్ గారు. ఓకే సరే ఓటేసారా? ఒకసారి అలా చూపించండి. చెప్పండి, పోటాపోటీగా ఉందనుకుంటున్నారు, వారు వన్ సైడ్ ఉండిద్ది అనుకుంటున్నారు ఎన్నికల్లో? పోటీగానే ఉందండి. పోటాపోటీగా ఉంది. ఇక్కడ ఎలా ఉంది? లోకేష్ గారికా శ్రావణి? దగ్గపోరుగా ఉంటుంది. మెజారిటీ అంత వస్తుంది అనుకుంటున్నారా? రాకపోవచ్చా? మెజారిటీ దగ్గరగానే వస్తారు. దగ్గరగానే వస్తారు. పైన ఎలా ఉంటుంది సీఎంకి వచ్చి వైపు కూడా? సీఎంకి వచ్చి కూడా చెప్పలేం, అది కూడా తగ్గపోరుగానే ఉంటుంది. రాజధానికి ఏదంటే బాగుంటుంది మీ అంచనా ప్రకారం? రాజధాని అమరావతి ఉంటేనే బాగుంటుంది. అమరావతి ఉంటేనే బాగుంటుంది. అంటే మరి జగన్ గారు వస్తే ఒకవేళ సీఎం అయితే 3 రాజధానులు కంటిన్యూ చేస్తారు కదా మరి అప్పుడు? దాని గురించి మనం చేసేది అడుక్కోవడం లేదు పక్కాగా. ఈ 5 ఏళ్ళు అలా అనిపిస్తుంది జగన్ గారు ప్రభుత్వం 5 ఏళ్ళు అంటే చదువుకునే పిల్లల వరకు బాగా అవకాశం ఉంటుంది. మరి ఇంక ముందు ప్రభుత్వం మరి ఎట్లా జరిగిద్దో తెలియదుగా. ప్రభుత్వం మారితే మంచిది అనుకుంటారా? మారితే మంచిదే. మరి అన్నిటికీ ఇప్పుడు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, కొన్ని ఉపయోగాలు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు చదువుకునే వాళ్ళకైతేనేమో జగన్ రావాలనుకుంటున్నారు, ఉద్యోగస్తులేమో చంద్రబాబు కావాలనుకుంటున్నారు. కంపెనీలు అయిన దాన్ని బట్టి మరి ప్రభుత్వం మారిద్దని అనుకుంటున్నారు అంతా. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు కూటమికి, టీడీపీకి? మనకు ఆ సీట్ల సంగతి తెలియదు, చెప్పలేరా? చెప్పలేం. అయితే మెజారిటీ అయితే అంత దగ్గర దాకా వస్తుంది. దగ్గరగానే వచ్చింది. ఎవరు పెద్ద ఎక్కువ మెజారిటీలు అయితే ఎవరు రాదు, ఎవరికి రాదు. ఒకసారి ఇలా ఏళ్ళు చూపించండి. ఎలా ఉంది బయట? టఫ్ ఫైట్ ఉందా? పోటాపోటీగా ఉందా? వారు వన్ సైడా? మొత్తం 50-50 లా ఉంది. 50-50 లాగా ఉందా? ఈక్వల్ బ్యాలెన్స్ అవుతుందా? పైన సీఎం కుర్చీకి అలాగే ఉందా, ఇక్కడ అలాగే ఉందా? అట్లానే ఉంది. అది ఎటు వచ్చిద్దో మనకే తెలియట్లేదు. ఓకే. ఎవరు ఎక్కువ మెజారిటీ దేనికి ఉంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ప్రకారం, మీ అంచనా ప్రకారం? ఎటైనా 50-50 గానే ఉందని చెప్తున్నాం కదా, అదే ఇంకా. అంతేనా? కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? అంత దూరం మేము వెళ్ళలేదా, మాకు దాని గురించి ఐడియా కూడా లేదు. మీ అంచనా ప్రకారం రాజధానికి ఏదంటే బాగుంటుంది? 3 రాజధానుల అమరావతి రాజధాని? మేము ఇక్కడ పెరిగాం కాబట్టి ఇక్కడ రాజధాని అంటేనే ఇదిగా ఉంటది. 3 రాజధానులు మనకు తెలియదు కదా ఇంకా. అది అవుట్ సైడ్ వెళ్ళలేదు, తిరిగి రాలేదు. ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ చేసాం. ఇది ఇక్కడదే తెలుసు మనకి. ఇక్కడ ఉంటేనే మంచిది అమరావతి. అదే.
ఓటు క్యాష్ చేసి ఒకసారి ఇలా చూపించండి ఓటేసి లెఫ్ట్ హ్యాండ్ ఉంది సార్. ఎలా ఉంది అనుకుంటున్నారు? టఫ్ ఫైట్ అనుకుంటున్నారు ఈ ఎన్నికల్లో, వార్ వన్ సైడ్ అనుకుంటున్నారు మీ అంచనా ప్రకారం? బాగా టఫ్ ఉంది అనుకుంటున్నారు అంటే 50-50 ఛాన్సెస్ ఎవరు వస్తారు ఏంటని చెప్పలేకపోతున్నారు, అలాగే అనుకుంటున్నారు మీరు, లేదంటే వార్ వన్ సైడ్ అయితే అనుకుంటున్నారు మీ అంచనా ప్రకారం? ఐ కాంట్ సే ఎగ్జాక్ట్లీ. ఓకే. అయితే క్యాపిటల్కి ఏది ఉంటే బాగుంటుంది? 3 క్యాపిటల్స్ ఆర్ రాజధాని అమరావతి. బై అమరావతి. So already they have already constructed everything, already infrastructure is done. Okay. Why you want to change again? Okay. సరే అని అడుగుతా, ఎలా అనుకుంటున్నారు? 50-50 వార్ వన్ సైడ్ అనుకుంటున్నారా? చెప్పలేరా అమ్మా? మీరేం చెప్పగలరా? నో, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏం చెప్పగలరా? 50-50 ఛాన్సా? బయట ఎలా ఉంది? పోటాపోటీగా ఉందా? చెప్పలేరు. 50-50. సీఎం కుర్చీ కూడా అలాగే ఉందా? సీఎం సీట్ కూడా అంటే ఇక్కడ ఎలా ఉంది? లోకేష్ గారు వస్తారు అనుకున్నారా, శ్రావణి గారా? మీరు చెప్పలేరా? ఎవరు వచ్చినా ఒకటేనా మీకు? నోటేసింది లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది అదే. ఎలా అనుకుంటున్నారు సార్? పోటాపోటీగా ఉండబోతుంది అనుకుంటున్నారు, వారు వన్ సైడ్ అనుకుంటున్నారా? ఇద్దరిలో ఒకరు వస్తారు. అంటే ఎలా ఉంది ఎలక్షన్స్ లో? వార్ వన్ సైడ్ అనుకుంటున్నారు లేదంటే టఫ్ ఫైట్ ఉంది అనుకుంటున్నారా? అదేం తెలియదు కానీ ఇద్దరిలో ఒకరు వస్తారు. ఇక్కడ ఎవరు అనుకుంటున్నారు? లోకేష్ గారా లేదంటే లావణ్య గారా? ఇద్దరిలో ఒకరు వస్తారు. ఏదైతే టీడీపీ కానీ వైసీపీ కానీ. కూటమికి ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటారు మీ అంచనా ప్రకారం? తెలియదు. మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కొన్ని ఇద్దరిలో ఒకడు వస్తాడు. ఎవడొచ్చినా మా పని మా తప్పదు, ఎవడొచ్చినా ఒకటే. ఓకే సార్. అయితే మీ విషయంలో రాజధానికి ఏది ఉంటే బాగుంటుంది? 3 రాజధానులు ఉంటే బాగుంటుంది, అమరావతి ఉంటే బాగుంటుంది? రాజధానిగా రెంట్లో ఏదో ఒకటి ఉంటే బాగుంటుందా? రెండిట్లో ఏదైనా పర్లేదు. ఆ రాజధాని అయితే ఏముంది, ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా ఏదైనా ఒకటే.